ఓం శాంతి జ్ఞానజ్యోతి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. అంటే మనం రాజయోగం గురించి తెలుసుకుంటూ ఉన్నాం కదా. అంటే చివరి 2-3 ఎపిసోడ్ల నుంచి రాజయోగం మన జీవితంలో ఏ విధంగా ఉపయోగపడుతుంది అని. అలాగే మనం డబ్బు అంటే సంపాదన గురించి తెలుసుకున్నాం. సత్యమైన సంపాదన ఎలా చేయాలి, తర్వాత సమయానికి విలువ ఇచ్చి సమయాన్ని ఎలా సద్వినియోగం చేయాలనే విషయం తెలుసుకుందాం. తర్వాత మనకి ముఖ్యమైన టాపిక్ ఇంకొకటి ఉంది, అదే సంకల్పాలు. అంటే అసలు సంకల్పాలు అంటే ఏంటి, అసలు ఎన్ని రకాలు, సంకల్ప శక్తి అంటే ఏంటి, ఇలాంటి వివరాలన్నీ ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. సో ఇవన్నీ తెలుసుకోవడానికి ముందుగా మనతో పాటు కమలక్కయ్య గారు ఉన్నారు. సో అక్కయ్యకి వెల్కమ్ చేస్తాం. ఓం శాంతి అక్క. ఓం శాంతి అక్క. సంకల్పాలు అని మనం చెప్తున్నాం కదా, లాస్ట్ టైం మీరు చెప్పారు ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనేసి. అసలు సంకల్పం అంటే ఏంటి అక్క? చాలా సింపుల్ అన్నమాట. సంకల్పం అంటే అదేదో కాదు, ఆధ్యాత్మికంలో భక్తిలో సంకల్పము అంటాము. అయితే అది మామూలు భాషలో చెప్పాలి అంటే ఆలోచనలు థాట్స్ అంటారు. ఆ ఆలోచన శక్తినే థింకింగ్ పవర్ అని చెప్తూ ఉంటారు. అయితే అన్నిటికీ మూలము మన జీవనానికి, మన అంటే జీవితానికంటే మన క్యారెక్టర్ బిల్డ్ అయ్యే దానికోసం, మన పర్ఫార్మెన్స్ బాగుండాలి అంటే, మన యాటిట్యూడ్, మన యొక్క హ్యాబిట్స్కి, వీటికంతా మూలము సంకల్ప శక్తి. ఓకే. ఆలోచనలే మూలం అన్నమాట. ఆలోచనలు బాగుంటే బిహేవియర్ బాగుంటుంది, క్యారెక్టర్ బాగా బిల్డప్ అవుతుంది, మనం చేసే వర్క్ బాగుంటుంది. ఆలోచనలు చెడిపోతే ఇవన్నీ కూడా చెడిపోతాయి. ఆలోచన బలంగా ఉంటే ఈ కార్యం కూడా బలంగా అవుతుంది. ఆలోచనలు బలహీనంగా ఉంటే మనము మన ఇది కూడా చేసే పర్ఫార్మెన్స్ కూడా అట్లనే ఉంటుంది, అవుతుందా కాదా సందేహంలో ఉంటుంది. కాబట్టి ఆలోచన అనేది అన్నిటికీ మూలం అన్నమాట. ఒక విత్తనం లాంటిది. ఎట్లా రైతు పంట పండించాలి అంటే విత్తనాలు, ఎటువంటి విత్తనాలు పెడతారో, మేలు రకం విత్తనాలా, నాసి రకం విత్తనాలా, దాన్ని బట్టే పంట ఆధారపడి ఉంటుంది. అందుకే గవర్నమెంట్ కూడా మంచి మేలు రకం విత్తనాలు సప్లై చేస్తూ ఉంటుంది. ఆలోచన అనేది మొట్టమొదట ప్రారంభమయ్యేది ఆలోచనతో. తర్వాత అది దాన్ని మళ్ళీ అనేక రకాలుగా మనము విస్తారంగా ఆలోచిస్తాము, డిసైడ్ చేస్తాము. తర్వాత వేరే వాళ్ళతో చర్చిస్తాము. కొన్ని విషయాలైతే డైరెక్ట్గా మనం చేసేయచ్చు. కొన్ని ఆలోచనలు కొన్ని వేరే వాళ్ళతో కూడా మనం డిస్కస్ చేసి ఇది చేయొచ్చా చేయకూడదా అని కూడా చేస్తాము. లాస్ట్కి అది యాక్షన్లో, ఆచరణలోకి వస్తుంది. తర్వాత దాని రిజల్ట్ మనకి దొరుకుతుంది. మనం చేసే ప్రతి ఆలోచనకు కూడా రిజల్ట్ ఉంటుంది. మంచి ఆలోచనలు అయితే దాని నుంచి హ్యాపీగా ఉంటాము, పీస్ఫుల్గా ఉంటాం, సాటిస్ఫాక్షన్ ఉంటుంది మంచి ఆలోచనల నుంచి. చెడు ఆలోచన నుంచి ఏదో ఒక లోపల భయము, అయ్యో ఈ చెడ్డ పని చేసినానే, మన మనసే తింటూ ఉంటుంది మనకి. ఏదో ఒక దుఃఖము, టెన్షను, ఇది చెడు ఆలోచన నుంచి మనకి కలిగే రిజల్ట్ అన్నమాట. మనుషులు అసలు ఆలోచన గురించి పట్టించుకోవట్లేదు. అందులో మంచి ఏది చెడు ఏది అనేది తెలియదు. దాని రిజల్ట్ వస్తుంది, నేనే ఆ రిజల్ట్ నాకు దొరుకుతుంది అనే విషయం కూడా తెలియక అసలు దాన్ని వదిలేస్తున్నారన్నమాట ఆలోచనని. ఆలోచన అనేది శరీరానికి సంబంధించింది కాదు, ఆత్మకు సంబంధించినటువంటిది. శరీరంలో అవయవాలు మనకి సైన్స్లో చదువుతాము, హార్ట్, లంగ్స్, కిడ్నీస్. కానీ మైండ్ గురించి అక్కడ చెప్పరు. బ్రెయిన్ గురించి ఉంటుంది, మైండ్ గురించి ఉండదు.
మైండ్ అనేది ఆత్మకు సంబంధించింది, బ్రెయిన్ అనేది శరీరానికి సంబంధించింది. అసలు బ్రెయిన్ని నడిపించేది కూడా మైండే అన్నమాట. చాలామందికి బ్రెయిన్ మైండ్ రెండు డిఫరెన్స్ కూడా తెలియదు, అంతా ఒకటే అనుకుంటున్నారు. కానీ బ్రెయిన్ వేరే, మైండ్ వేరే. ఆత్మలో ఒక పార్ట్ అన్నమాట అది మనస్సు అనేది. తర్వాత ఆలోచనలు కొంతమందికి స్పీడ్గా వస్తూ ఉంటాయి, కొంతమందికి స్లోగానే వస్తాయి. కానీ ఏది మంచిది? డాక్టర్స్ ఏం అడ్వైజ్ చేస్తూ ఉన్నారు? ఆలోచనలు తగ్గించండి అననే చెప్తూ ఉన్నారు. ఆలోచనలు స్పీడ్ ఎక్కువ అయ్యే కొద్దీ మన ఆత్మ బలము తగ్గిపోతుంది, ఆత్మ వీక్ అయిపోతుంది. ఆత్మ ఒక బ్యాటరీ లాంటిదే, అది కూడా యూజ్ చేస్తూ పోయే కొద్దీ మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఆలోచనలు ఎంత తక్కువ చేస్తే అంత మనలో ప్రశాంతత, నిర్మలత, ప్రసన్నత ఈ గుణాలు మనలో వస్తాయి. ఆలోచనలు ఎక్కువైతే లోపల టెన్షను, ఘర్షణ కూడా అవుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఎలా రియాక్ట్ అవుతున్నారని మనిషి మర్చిపోతాడు, ఆలోచనలు ఎక్కువైపోతుంది, బర్స్ట్ అయిపోతున్నాడు. ఎక్కువ ఆలోచించి టెన్షను, లోపల ఘర్షణ జరుగుతుంది, కంట్రోల్ ఉండదు, ఇట్లా అవుతుంది. అయితే ఆలోచనలు తక్కువ చేసుకోవాలి. ఓకే, దాన్నే మెడిటేషన్ అని అంటారు. చాలామంది అనుకుంటారు ఆలోచనలు అసలు మేము వద్దనుకున్నా పుడుతూనే ఉంటాయి అని అంటూ ఉంటారు. మా ప్రమేయమే ఉండదు ఆలోచనలు అని చెప్తారు. ఇది అసలు ఆలోచనలు ఎవరు చేసేది? అందరూ అనుకుంటారు భగవంతుడు చేయిస్తూ ఉన్నారు అని అనుకుంటారు. అయితే ప్రపంచంలో 700-800 కోట్ల జనాభా ఉంటే అందరికీ ఆలోచనలు భగవంతుడు కూర్చొని చేయించాడు కదా. ఒకవేళ చేయించిన ఆయన చెడు ఆలోచనలు ఎందుకు చేయిస్తాడు? భగవంతుడు కాబట్టి మంచివే చేయించాలి కదా. కాబట్టి ఆలోచనలు భగవంతుడు చేయించటం లేదు, మనమే చేస్తూ ఉన్నాం. దానికి రచయిత స్వయం మనమే అయినాము. కాబట్టి మన చేతిలోనే ఉన్నది ఆలోచనలు చేసేది. అవి దానికయ్యే ఏం పుట్టుకొని రావు, మనం చేస్తూ ఉన్నాము. కావాలంటే మార్చుకునేది కూడా మన చేతిలోనే ఉంది. ఇది తెలియక ఏదేదో ఊహించుకుంటారు. మనస్సు అంటే, ఆలోచనలు అంటే మనస్సు. నా మనస్సు బాగలేదు, నా మనస్సు పగిలిపోయింది, విరిగిపోయింది, అదేమన్నా గాజా? పోలుస్తున్నారు అంతే. కానీ అది గాజు కాదు, అది మట్టి కాదు, అది చెక్క కాదు, రాయి కాదు. కొంతమంది చెప్తారు నీ మనసు రాయి లాంటిది అంటారు, మనసు రగిలిపోతుంది అని అంటారు. అదే నిప్ప రగిలిపోయేది కాదు, రాయి కాదు, గాజు కాదు. ఇట్లా అనుకొని మనుషులు మనస్సు గురించి అసలు ఎన్ని రకాలు చెప్తారో నాకు ఆశ్చర్యం అవుతుంది. కొంతమంది చెప్తారు నా మనస్సు ఎగురుతూ ఉంది, పక్షిలాగా గుర్రంలాగా పరిగెత్తు ఉంది. ఇట్లా రకరకాలుగా మనస్సుని వర్ణిస్తూ ఉన్నారు. కానీ అది ఎగిరేది కాదు, అది పరిగెత్తేది కాదు, అది మనదే అన్నమాట. ఆలోచనలే, మన ఆలోచనలు ఎట్లా పోతూ ఉన్నాయి. అది ఒక ప్రవాహము. ఉదయం లేచిన కాడి నుంచి రాత్రి పడుకునే వరకు ఈ ఆలోచన ప్రవాహం అనేది స్పీడుగా పోతూ ఉందా, నిదానంగా పోతూ ఉన్నదా? ఇది మన చేతిలో ఉంది కంట్రోల్ చేసుకునేది. మనస్సు అనేది నాది, నా మనస్సు నా కంట్రోల్లో ఉంటుంది. ఇట్లా ఈ చెయ్యి, ఈ కాలు, ఈ శరీరం నా కంట్రోల్లో, మనస్సు అనేది కూడా నాదే కదా. మరి నాది అనుకున్నప్పుడు
నేను జాగ్రత్తగా దాన్ని చూసుకోవాలి కదా. మొబైల్ని మనం ఎంత జాగ్రత్తగా చూస్తాం. ఆఫ్టర్ ఆల్ 10,000 పోతే మళ్ళీ ఇంకోటి వస్తుంది, అయినా కూడా పదిలంగా దాచిపెట్టుకుంటాం. కానీ మనస్సుని మనం ఈరోజు పట్టించుకోవటం లేదు, వదిలేస్తూ ఉన్నాం. ఎందుకంటే అసలు మనస్సు గురించి తెలియక అజ్ఞానంలో మనస్సు మనతో లేదు, ఏదేదో చేసి ఈ మానసిక రోగాలు తెచ్చుకుంటూ ఉన్నారు. యాక్చువల్ మనస్సు అనేది నాది, నేను దాన్ని జాగ్రత్తగా దాన్ని సస్టైన్ చేయాలి, పాలన చేయాలి. మనస్సుని బాగా పెట్టుకోవాలి అంటే ప్రతిరోజు మంచి ఆలోచనలు చేయాలి. మంచి ఆలోచనలు ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళు మానసికంగా చాలా ఆరోగ్యంగా ఉంటారు. వాళ్ళలో ఇన్నర్ స్ట్రెంగ్త్ బాగుంటుంది, స్టేబుల్ మైండ్ వస్తుంది. మీకు తెలిసే ఉంటుంది, ఈ బ్రహ్మకుమారీస్ చీఫ్ అన్నమాట దాది జానకీజీ, వాళ్ళకి 103 సంవత్సరాలు వాళ్ళు జీవించినారు. ఫారిన్లో వాళ్ళకి ఎక్స్పెరిమెంట్ చేసినారు వాళ్ళపైన. వాళ్ళని ఒక డార్క్ రూమ్లో పెట్టి, ఒక సౌండ్ ప్రూఫ్ రూమ్లో పెట్టి వాళ్ళకి అన్ని రకాల సౌండ్స్ వాళ్ళకి వినిపించటం జరిగింది. వాళ్ళ మనస్సు స్కేల్ ఎట్లా రియాక్ట్ అవుతుంది ఆ స్కేల్ని వాళ్ళు చూసినారన్నమాట. ఒక భయంకరమైన సౌండ్లో వాళ్ళ మనస్సు ఎట్లా ఉంది, ఒక పీస్ఫుల్ సౌండ్లో ఎట్లా ఉంది, ఒకటి ఏదైనా దృశ్యము కనిపించినప్పుడు వాళ్ళ మనస్సు ఎట్లా ఉంది, ఇదంతా చెక్ చేసి ది మోస్ట్ స్టేబుల్ మైండ్ అని వాళ్ళకి అవార్డు కూడా ఇచ్చినారు. వాళ్ళ యోగ శక్తి అన్నమాట. వాళ్ళ మనస్సుని అంత స్థిరంగా చేసుకున్నారు వాళ్ళు. కాబట్టి మనస్సుని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. దాన్ని రోజు రోజుకి మనం దానిపైనే మనస్సు బాగుంటే మన ఇన్నర్ స్ట్రెంగ్త్ బాగుంటుంది, విల్ పవర్ బాగుంటుంది, మన మెంటల్గా మనం హెల్దీగా ఉంటాము. ఈ రోగాలు ఏవైతే ఉందో చింత, బాధ, టెన్షన్, డిప్రెషన్ ఇవన్నీ రాకుండా ఉంటాయి. మనస్సు ఆరోగ్యంగా ఉండాలి, శాంతిగా ఉండాలి, బలంగా ఉండాలి. మనస్సు మనోబలమా అని చెప్తూ ఉంటాం కదా. అప్పుడు వాళ్ళకి లైఫ్ అంటే ఒక ఛాలెంజ్గా ఉంటుంది. ఏ సిచ్యువేషన్ వచ్చినా ఛాలెంజ్గా ఎదుర్కోగలుగుతారు. కొంతమంది చిన్న చిన్న వాటిలకే ఎంత డిప్రెషను, ఒక మాట అన్నారో లేదో ఇంకంతే అలిగిపోయేది, మూడ్ ఆఫ్ అయిపోయేది, వాళ్ళకి దూరం అయిపోయేది, అది స్ప్రెడ్ చేసేది, ఇంకొక 10 మందికి చెప్పేది. ఎంత రార్థాంతం చేస్తారు. ఎందుకంటే తట్టుకునే శక్తి లేదు అక్కడ. ఒకవేళ ఒక మాట అన్నాడే అనుకో, ఎందుకు అన్నారో అని ఆలోచించాను, తెలియకని ఉంటాడు, వదిలేసాడు. దారిలో పోతూ ఉంటే రాళ్ళు గుచ్చుకు, ఎందుకు ఈ రాయి ఎవరు వేశారు, ఈ రాయి నాకే తగలాలా, ఇవన్నీ ఆలోచిస్తూ పోతూ ఉంటే అసలు లైఫ్ అంటారు కదా, అలా ఆలోచిస్తే అసలు లైఫ్ ఏమైపోతుంది. ఇట్లా చిన్న చిన్న విషయాలకే మనం ఇట్లా ముడుచుకుపోతూ ఉంటే. మనస్సు అనేది కొంతమందికి కోమలంగా ఉంటుంది, అందుకే పువ్వులాగా కోమలంగా అంటారు. మనస్సు కోమలంగా ఉన్న వాళ్ళకి అంటే కోమలము అంటే ఇక్కడ ఏమిటి అంటే వాళ్ళలో శక్తి తక్కువ ఉంది. ఏదైనా ఒక సిచ్యువేషన్ వచ్చింది అంటే తట్టుకోలేకపోతూ ఉన్నారు, వాళ్ళు రిసీవ్ చేసుకోలేకపోతూ ఉన్నారు. కారణం మనోబలం వాళ్ళకి తక్కువ ఉన్నదన్నమాట. అయితే మనస్సు ఎప్పుడు బలంగా ఉండాలి. ఎంత పెద్ద తుఫాన్ అయినా కూడా ఎదుర్కోగలిగేది ఉండాలి. కొంతమందికి ఒంటరిగా ఉంటే భయం, చిన్న ఎలక వస్తే భయం, అది మనల్ని చూసి పరిగెత్తి పారిపోయేది. ఒక బొద్దింక చూస్తే భయము.
ఎంత అలజడి అంటే అసలు ఇంకంతా. సో ఇవన్నీ కూడా మానసిక బలహీనతలనే చెప్పొచ్చు అన్నమాట. అయితే ఇప్పుడు మనోబలాన్ని పెంచుకోవాలి. దానికి ఒకటే సొల్యూషన్, మెడిటేషన్. మనోబలం పెరగాలి. ఇది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఒకే రక్తం పంచుకొని పుట్టిన పిల్లల మధ్యలో కూడా తేడా ఉంటుంది. ఒకళ్ళకి మనోబలం ఎక్కువ ఉండొచ్చు, ఒకళ్ళకి తట్టుకునే శక్తి తక్కువ ఉండొచ్చు. ఎందుకంటే ఇది ఆత్మకు సంబంధించినటువంటిది కదా. మరి మనోబలం పెరగాలి అంటే మనం రోజు మంచి ఆలోచనలు చేయాలి. అసలు ఆలోచనలు ఎన్ని రకాలు అంటే మనం టోటల్గా ఆలోచనలను అన్నింటినీ 4 రకాలుగా డివైడ్ చేసుకోవచ్చు. ఒకటి మంచి శుద్ధమైన ఆలోచనలు అంటారు, పాజిటివ్ సకారాత్మక ఆలోచనలు అని అంటారు. నెక్స్ట్ రొటీన్ లైఫ్లో మనకి ఇది ప్రతిరోజు చేసేటటువంటి ఆలోచనలు. టిఫిన్ చేయాలి, స్నానం చేయాలి, ఆఫీస్ వెళ్ళాలి, ఇది రొటీన్ అందరూ ఉంటుంది. ఇది కంపల్సరీ చేసేటట్టు. అవి మనకి నెసెసరీ ఇంపార్టెంట్ థాట్స్ అని చెప్పొచ్చు, నెసెసరీ థాట్స్ అని చెప్పొచ్చు. ఈ రెండు మంచివే. పాజిటివ్ థింకింగ్ ఇది నెసెసరీ, ఈ రెండు మంచివే. దీని నుంచి ఏం అపాయమూ లేదు. నెక్స్ట్ మిగిలినది మూడవది వేస్ట్ థాట్స్. ఇవి చాలా డేంజర్. వేస్ట్ థాట్స్ అసలు మనకి అవసరమే లేదు. అవి దాని నుంచి మనం ఎంత శక్తిని పోగొట్టుకుంటామంటే ఆలోచిస్తే అబ్బా ఇంత వేస్ట్ చేస్తూ ఉన్నామా అనిపిస్తుంది. వ్యర్థ ఆలోచనలు అంటారు, వేస్ట్ థాట్స్. వ్యర్థ ఆలోచనలు ముఖ్యంగా జరిగిపోయిన విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఎప్పుడో 1 year బ్యాక్ అప్పుడు జరిగిన సంఘటనని ఇప్పటికీ మర్చిపోలేక అదే గుర్తు చేసుకుంటూ ఉంటారు. పోనీ అదైనా మంచిది, ఏదైనా ఒక మంచి ఎక్స్పీరియన్సు, ఒక మంచి లెసన్ నేర్పించేది కాదు, అది నెగిటివే. ఆ రోజు వాళ్ళు నన్ను ఇలా అన్నారు, నన్ను అవమానించారు, నా మీద కోపడ్డారు, నాకు ఇలా జరిగింది అలా జరిగింది అని ఈ విధంగా 1 year ఏంటక్క, ఇంకా ఎప్పుడో చిన్నప్పుడు ఎప్పుడో జరిగిన విషయాలు కూడా మాట్లాడుకోరు. అవును, ఎదురు పడితే సంబంధాలు కూడా దూరం చేసుకుంటున్నారు. అట్లా ఉంటుంది. నెక్స్ట్ పరదర్శన. ఈ పరదర్శన అనేది అసలు అన్ని అలవాట్లలోకి చాలా చెడ్డ అలవాటు. ఇది ఎప్పుడూ ఇతరులనే చూస్తూ ఉండేది. ఒక రెస్టారెంట్కి పో, హోటల్కి పో, దేనికి పోయేది? హోటల్కి భోజనం. వాళ్ళకి ఏ కావాలో ఆర్డర్ ఇవ్వాలా, తినేసి రావాలా. పక్కన వాళ్ళు ఏం తింటున్నారు, వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు. గుడికి వెళ్తాం దేనికి? ఏదో భగవంతునికి దర్శించుకొని కొంచెం ఆయన దృష్టి తీసుకుందాము, ఆ ప్రసాదం తీసుకుందాం. మళ్ళీ అక్కడ ఎన్ని రకాలు, వాళ్ళు ఏం చీర కట్టుకున్నారు, వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, వాళ్ళ హెయిర్ స్టైల్ ఎట్లా ఉంది, వాళ్ళది ఇది ఇట్లా ఉంది. ఇదే ఇతరులని గమనించే దానిలోనే అయిపోతుంది. స్వయాన్ని గమనించుకోవటం లేదు. దీనినే పరదర్శన అని అంటారు. వాళ్ళ ఇంట్లో ఏం చేస్తూ ఉన్నారు, వీళ్ళు ఎక్కడికి పోతూ ఉన్నారు. అసలు 24 గంటల్లో ఎన్ని గంటలు వేస్ట్ అవుతూ ఉన్నాయి దీనిలోనే. దీని నుంచి మనకేమన్నా లాభమా? జస్ట్ కంపారిజన్ ఏం రాదు కదా. వాళ్ళని చూసి నేను ఇలా ఉన్నాను, వాళ్ళు అలా ఉన్నారు. పోని ఊరికే చూసి వదిలేస్తారా? అది తీసుకెళ్ళి ఇంకొకరి దగ్గర పోయి చూడు, వాళ్ళు అలా చేస్తారు ఆ రోజు అక్కడ, ఇలా అని చెప్తూ ఉంటారు. కాబట్టి దీన్నే వ్యర్థ ఆలోచనలు అంటారు. ఇది
చాలా మన మనోబలాన్ని, మన ఆత్మ బలాన్ని తగ్గించేస్తూ ఉంటుంది. ఇదే మనుషుల్ని ఒక వైరస్ లాగా చేరుతుంది ఈ పరదర్శన. మామూలుగా పెద్దవాళ్ళు మన వేదాలలో చెప్తారు, పరదర్శన పతనానికి మూలం, పరదర్శన నరకానికి ద్వారం, స్వదర్శన స్వర్గానికి దారి. స్వదర్శన, స్వ ఎవరు? నేను ఆత్మని. నేను ఏం చేయాలి, నా ఆలోచనలు ఎట్లా పెట్టుకోవాలా, నా డ్రెస్ ఎట్లా ఉండాలా, నా బిహేవియర్ ఎట్లా ఉండాలి, నా మాటలు ఎట్లా ఉండాలా, నేనేం చేయాలి, ఇది ఆలోచించకుండా, దీనిపైన అటెన్షన్ లేకుండా ఈ పరదర్శనలోకి వెళ్ళిపోవటం నుంచే మనిషి చాలా బలహీనంగా అవుతూ ఉన్నారు. ఈవెన్ టెన్షన్కి కారణం ఇదే. స్కూల్కి పోయే పిల్లవాడు కూడా పరదర్శనలో ఉండిపోతూ ఉన్నాడు. సార్ పాఠం చెప్తూ ఉన్నాడు, ఎంత ఏకాగ్రతగా వినాలి. అసలు పూర్వకాలం గురుకులాలలో ఎట్లా ఉండేది, వాళ్ళు వినే పద్ధతి, వాళ్ళు ఇది ఎంత ఏకాగ్రంగా వినాలి, ఎంత నేను అది గ్రాస్పింగ్ చేయాలి. లేదు, ఆ పిల్లోడు ఏం చేస్తూ ఉన్నాడు, ఈ పిల్లోడు ఏం చేస్తున్నాడు, లంచ్ బాక్స్ వాళ్ళు ఏం తెచ్చారు, వాళ్ళు దేనిలో వచ్చా, కార్లో వచ్చాడా, మొబైల్ ఇది టూ వీలర్లో వచ్చాడా, నడిచి వచ్చాడా, మళ్ళీ అదొక కాన్షియస్, నేను కార్లో వచ్చినాను. ఇదంతా కూడా బాడీ కాన్షియస్ని పెంచుతూ ఉంది. కాబట్టి పరదర్శన అనేది ప్రతి ఒక్కరికి ఉంది ఈరోజు సమాజంలో. లేడీస్కి ఉంది, ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళకు ఉంది, స్కూల్కి పోయే వాళ్ళకు ఉంది, కాలేజ్కి పోయే వాళ్ళకు ఉంది, ఈవెన్ వ్యాపారం చేసే వాళ్ళకి, ఆకుకూరలు అమ్ముకునే వాడికి కూడా ఉంది ఈ పరదర్శన. అందరికీ, మనుషులనే ప్రతి ఒక్కరికి ఉంది అలా చూస్తే. ఈ పరదర్శన ఇది మనకి లోపల అశాంతిని, టెన్షన్ని పెంచుతుంది. అందుకే నరకానికి ద్వారము అని చెప్తారు. దీని నుంచినే చాలా వేస్ట్ థాట్స్ వస్తూ ఉన్నాయి. ఇది మన ఆత్మబలాన్ని చాలా తగ్గిపోతుంది, బలహీనమైపోతాం. నెక్స్ట్ నెగిటివ్ థాట్స్. నెగిటివ్ థాట్స్ అయితే ఇప్పుడు చెప్పేకే లేదనుకో. ఈ నెగిటివ్ థాట్స్, వేస్ట్ థాట్స్, ఈ రెండు డేంజర్. ఏది పాజిటివ్ థింకింగ్ అవుతుంది, ఏది నెగిటివ్ థింకింగ్ అవుతుంది అని చూసినట్లయితే, ఎప్పుడు ఒక ఆలోచనకి నేను, నాది అనేది ఎప్పుడు మిక్స్ అయిపోతుందో అది నెగిటివ్ థింకింగ్ అవుతుంది. బాడీ కాన్షియస్తో చేసేది. ఎప్పుడు నేను ఆత్మ, సోల్ కాన్షియస్లో చేస్తే అది ఖచ్చితంగా పాజిటివ్ థింకింగే అవుతుంది. నెక్స్ట్, ఏ ఆలోచనలో వాల్యూస్ ఉంటాయో, శాంతి, ప్రేమ, దయ, పవిత్రత, సత్యత, స్వచ్ఛత, ఒక వాల్యూ చేరింది అని అంటే అది ఖచ్చితంగా పాజిటివ్ థింకింగ్ అవుతుంది. నువ్వు చేసే ఆలోచన సత్యంగా ఉంది అంటే అది పాజిటివే. ఇంకా దానిలో స్వార్థం లేదు అంటే అది పాజిటివే. అందులో ప్రేమ ఉన్నది అంటే అది పాజిటివే. ఇంకా ఆలోచించాల్సిన పనే లేదు. మరి ఏది నెగిటివ్ థింకింగ్గా అవుతుంది? ఎందులో ఈ చెడు అనేది వచ్చి చేరుతుందో అంటే స్వార్థము. ఈ ఆలోచన వల్ల నాకేదన్నా దక్కాలి, లోభము, అహంకారము, లేదా ఈర్ష్య, అసూయ, ఇవి వచ్చి చేరినాయి అంటే ఆ ఆలోచన నెగిటివ్ అయిపోయినట్లు.
ఈ డిఫరెన్స్ మనం బాగా తెలుసుకోవాలి. చాలామందికి ఇక్కడ తెలియట్లా. అందరికీ ఏమో ఇదేమో తెలుసు, పాజిటివ్ థింకింగ్ చేయాలా, నెగిటివ్ థింకింగ్ చేయాలా, కాకపోతే అవేంటో అర్థం కావట్లేదు. నేను చేసిన ఆలోచన పాజిటివా నెగిటివా, ఎట్లా ఇది మనము ఇది క్లారిటీ మనకి ఎట్లా క్లారిటీ ఇది వచ్చేది అంటే ఇదే అన్నమాట. ఇంకా కొన్ని ఉదాహరణలు ఇస్తారక్క పాజిటివ్ థింకింగ్ అంటే? పాజిటివ్ థింకింగ్ అంటే ఇంకా స్వయం ఇతరులకి మనము మంచి చేయాలి, అది కూడా పాజిటివ్ థింకింగే. పోనీ ఎవ్వరికీ వద్దు, ప్రకృతికి మనం మంచి చేయాలా, అది కూడా పాజిటివ్ థింకింగ్. స్వయానికి, ఇతరులకి, ప్రకృతికి. తర్వాత పాజిటివ్ థింకింగ్ నుంచి నాకు లాభము, ఇతరులకి లాభము, ప్రకృతికి లాభం, ముగ్గురు మంచిది. ఒక నెగిటివ్ థింకింగ్ నుంచి నేను నష్టపోతాను, ప్రకృతికి కూడా కీడు చేస్తాం, మనం హాని చేస్తాం. ఇది తర్వాత ఆలోచనలు అనేది మనం తినే భోజనం బట్టి తయారవుతుంది. అదెలా సాధ్యం అక్క? భోజనం శరీరానికి తీసుకుంటాం కానీ మనం భోజనం తింటాం, అదేమవుతుంది, డైజెషన్ అవుతుంది, అదే బ్లడ్గా మారిపోతుంది. ఆ బ్లడ్ బట్టి కూడా మనకి ఆలోచనలు తయారవుతూ ఉంటాయి. ఇది సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది. ఒక కథ ఇది, శివాజీ, ఛత్రపతి శివాజీ వాళ్ళ తల్లి జిజియాబాయి నా కొడుకుని మొదటి నుంచి ఒక వీరుడుగా, వాళ్ళు క్షత్రియులు కదా, మంచి వీరుడుగా తయారు చేయాలి అని ఆమెకి దృఢ సంకల్పం. క్షత్రియులు ఎప్పుడూ కూడా యుద్ధాలు, వాళ్ళు రాజ్యాలు, అదే కదా. శివాజీని బాగా చేయాలా నేను అని ఆమె పట్టుదలగా చిన్నప్పటి నుంచే బోధించేది, అది చేస్తుంది. అయితే చిన్న పసిబిడ్డగా ఉన్నప్పుడు ఆ చెలికత్త చాలా ఇష్టపడుతూ తన పాలు ఇచ్చేది. అంటే తన చెలికత్త పాలు తాగినాడు. ఒకసారి దాని ఎఫెక్ట్ చూడు ఎట్లుంటుందో. ఒకసారి యుద్ధానికి పోతాడు శివాజీ. నేను యుద్ధం చేయను అని వాపస్ వస్తాడు. ఎందుకో మరి, ఎందుకు అనిపించిందో తెలీదు. జిజియాబాయి చాలా ఆశ్చర్యపోతుంది. అరే, నా కుమారుడు యుద్ధం చేయను అని వాపస్ వచ్చినాడు, ఏమిటి ఇది, కారణం ఏమిటి అని చెప్పి తర్వాత చూస్తే, ఆలోచిస్తే ఆమె చిన్న వయసులో చెలికత్త పాలు తాగినాడు. దాని ఎఫెక్ట్ చూడండి. దాసీలకి ఎట్లా ఉంటుంది ఆలోచనలు, వాళ్ళకి ఎక్కడ యుద్ధం చేయాలి, రాజ్యాలు కావాలని, సేవ చేయాలని ఉంటుంది. ఇది ప్రాక్టికల్, ఇది హిస్టరీలోనే ఉంది. జిజియాబాయి స్టోరీలో ఇది ఉంది. ఓకే. అంటే ఎవరి చేతి వంట తింటే అదే వైబ్రేషన్స్ మనకి పోతుంది. ఓకే. ఆ వంట చేసేటప్పుడు అంటే ఎటువంటి అన్నం అంటే అది తయారు చేసేటప్పుడు ఎవరు చేశారో, ఏ ఆలోచనలతో చేస్తారో అది ఆ భోజనంలోకి పడుతుంది. ఓకే. అది తిన్న వాళ్ళకి కూడా అదే ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు హోటల్లో చేస్తే పులిహార అంటాం, అదే టెంపుల్లో ఇస్తే ప్రసాదం, ఆ పులిహారనే ప్రసాదము అంటాం. ఎందుకని? అది దేవునికి నైవేద్యం పెట్టిస్తారు కాబట్టి. అక్కడ ఆలోచనలు పవిత్రంగా చేస్తారు. ఓకే. పవిత్ర ఆలోచనలతో చేస్తారు, దేవుని తలంపులో చేస్తారు. అక్కడ అంటే అదొక శుద్ధమైన ఆలోచనలు అవి. అందులో స్వార్థం ఏముండదు నైవేద్యం చేసేయటం. అదే కానీ ఇదైతే హోటల్లో అయితే పులిహారే.
ఈ పులిహార చేసేటవాడు అనుకుంటాడు, ఇంత పులిహార చేస్తున్నాను, ఇది ఎంతమందికి ఇస్తే నాకు ఎంత డబ్బులు వస్తుంది, ఈ ఆలోచనలతో చేస్తారు. అందుకే ఏం చెప్తాము అంటే, మామూలుగా అందరికీ చెప్తాము, ఇంట్లో వంట చేసేటప్పుడు కూడా టీవీ చూస్తూ చేయొద్దండి, తిట్టుకుంటూ కోపాలు చేసుకుంటూ అట్లా చేయొద్దండి. ప్రశాంతంగా, ప్రేమగా, శుద్ధంగా వంట తయారు చేయండి. అందుకే పూర్వకాలం బ్రాహ్మిన్స్ వంట చేసే పద్ధతే బాగుంటుంది. మడిగట్టుకొని వాళ్ళు దేవుని శ్లోకాలు అవన్నీ చదువుకుంటూ వాళ్ళు పొయ్యి అంటించేటప్పుడే భగవంతుని తలంపులో చేస్తారు. ఎందుకు ఆ ఆచారం వచ్చింది అంటే ఇదే కారణం. ఓకే. అంటే ఇలా ఈవెన్ ఇప్పుడు మనం కూడా చూస్తూ ఉంటాము, ఫెస్టివల్స్ టైంలో దేవుడికి నైవేద్యం పెట్టే వరకు ఏది ముట్టుకోరు, ఇంకా అదే ధ్యానంలో చేస్తారు. ఆ రోజంతా తిన్న వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉంటారు. నెక్స్ట్ డే ఇంకా నార్మల్ అయిపోతుంది, వేరే వంట తింటారు. ఇప్పుడు మీరు చెప్తుంటే అది ఐడియా వచ్చింది. అవును, ఇది కరెక్ట్, ఇది ఒప్పుకోవాల్సిందే. ఏమంటే మన ఆలోచనలు వైబ్రేషన్స్గా తయారయ్యి మన కంటి నుంచి బయటకి వస్తూ ఉంటాయి. ఆ దృష్టి దేని మీద పడుతుందో అప్పుడు ఆ వైబ్రేషన్స్ దానిలో పడుతుంది. అందుకే వంట చేసినప్పుడు మూత మూసిమంటారు, దృష్టి పడుతుందేమో అని. చిన్నపిల్లలకి భోజనం పెట్టేది, పాలు తాపించినప్పుడు జాగ్రత్త పడతారు తల్లి. ఎందుకంటే చిన్నపిల్లలకి త్వరగా ఎఫెక్ట్ అవుతుంది, చెడు దృష్టి పడుతుంది అని. కాబట్టి మనం తినే భోజనములో ఏ వైబ్రేషన్స్ ఉంటాయో మన మనసులో అటువంటి ఆలోచనలు వస్తాయి, అదే వైబ్రేషన్స్గా మారుతాయి. అంతేకాదు, భోజనం పైనే కాదు, అక్కడ ఉండే వాతావరణం, వాయుమండలం కూడా అట్లే తయారవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక గుడికి పోండి, ప్రశాంతత ఉంటుంది. ఒక హోటల్కి పోండి, ఒక షాపింగ్ మాల్కి పోండి, ఆ ప్రశాంతత దొరకదు. అందుకే పూర్వకాలం మునులు ఊరు బయట పర్ణశాల కట్టుకొని వాళ్ళు అక్కడ తపస్సు చేసేవాళ్ళు. అక్కడ వాతావరణం ఎంత బాగుంటుంది, జనాభా ఎవరు ఉండరు, హ్యాపీగా ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే వైబ్రేషన్స్ అది. కాబట్టి మన ఆలోచనలు బట్టి వాతావరణము తయారవుతుంది. ఒక ఇంట్లో నలుగురు ఉన్నారు, ఆ నలుగురు కూడా చాలా ప్రేమగా, అన్యోన్యంగా, స్నేహంగా, శాంతిగా ఉన్నారు అనుకోండి, ఆ ఇల్లు ఎట్లుంటుంది? చూడడానికి చక్కగా ఉంటుంది. ఇంత హ్యాపీనెస్ ఎలా వచ్చింది వీళ్ళలో అని అవతల వాళ్ళందరూ అడుగుతూ ఉంటారు. అదే ఒక ఇంట్లో నలుగురు ఎప్పుడూ కొట్లాడుకుంటూ ఉండేదే, ఎప్పుడూ తిట్టుకుంటూ ఉండేదే, ఎప్పుడూ కూడా ఏదో ఒక ఘర్షణ వాళ్ళ ఇంట్లో, ఆ వాతావరణం ఎట్లా ఉంటుంది? కారణం అక్కడ ఉండేటటువంటి మనుషులపైనే ఉంటుంది ఆలోచనల ప్రభావం అనేది ప్రకృతి పైన కూడా పడుతూ ఉంటుంది. మనం మంచి ఆలోచనలు చేస్తూ ఉంటే అటువంటి వాళ్ళకి ప్రకృతి కూడా మంచి చేస్తుంది, సహయోగం ఇస్తుంది. అందుకే పూర్వకాలంలో చెప్పేవాళ్ళు, రైతు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు వర్షం పడేది. ఈ రోజుల్లో ఎంత తలుచుకున్నా పడట్లేదు పాప. ప్రకృతి దాసి అవుతుంది, వాళ్ళకి నమస్కారం చేస్తుంది, వందనం చేస్తుంది, వాళ్ళ మెడలో హారం వేస్తుంది. ఎవరు ప్రకృతిని కాపాడుతారు, ప్రకృతికి మంచి వైబ్రేషన్స్ ఇవ్వాలి మనం. ఎవరు చెడు ఆలోచనలు చేస్తూ ఉంటారో వాళ్ళు ప్రకృతిని చెడిపేస్తూ ఉంటారు, ప్రకృతి వాళ్ళపైన కక్ష సాధిస్తుంది. ఈరోజు ప్రపంచంలో పర్సంటేజ్ ఏది ఎక్కువ ఉంది? మనుషులు. నెగిటివ్ థింకింగే ఎక్కువ మనుషుల నుండి వచ్చే.
కాబట్టి ప్రకృతి కూడా సాయం తమో ప్రధానమైపోతూ ఉంది, చెడిపోతూ ఉంది. అందుకే సకాలంలో వర్షాలు పడవు. ప్రకృతి కక్ష సాధిస్తుంది, అసలు ప్రతీకారం తీర్చుకుంటుంది. ప్రకృతి వైపరీత్యాలు కూడా ఎక్కువైపోతాయి, ఎక్కువైపోతా ఉన్నాయి. తుఫాన్లు కానీ ఏవైనా. అందుకే పూజలు చేస్తారు. నేనేం చెప్తాను అంటే పూజలు కాదు చేయాల్సింది, మనం రోజు మెడిటేషన్ చేయాలి. నిజంగా ప్రకృతిని కాపాడాలి అనుకుంటే ఎట్లా మనం ప్రకృతిని కాపాడాలి అంటే మంచి ఆలోచనలు. రోజు దానికి ఏం ఖర్చు ఉంది అసలు? అసలు మంచి ఆలోచనలు చేసేదానికి ఖర్చు ఏముంది, శ్రమ ఏముంది? రోజుకి 1 గంట, ఆ 1 గంటలో ఉదయం అర్ధగంట లేదా సాయంత్రం అర్ధగంట మధ్యలో ఎప్పుడు టైం ఉంది, కూర్చొని మంచి ఆలోచనలు చేయండి. మీ మనస్సు ఎంత బాగుంటుంది, వాతావరణం ఎంత బాగుంటుంది, ప్రకృతికి నేను ఎంత మంచి దాత ఇస్తూ ఉన్నాను. అదే మెడిటేషన్ అంటే. చిన్న చిన్న విషయాలే ఇవన్నీ, కాకపోతే ఎవరు ఆలోచించరు. ఇది ఏమీ కష్టమేం లేదు, మంచి ఆలోచనలు చేయండి. ఆ మంచి ఆలోచనలు ఏమిటి, అది కూడా తెలుసు మంచి ఆలోచనలు చేయాలి అని. మళ్ళీ మా కంట్రోల్ లేదు. కంట్రోల్ ఉన్నది, సాధన చేయాలి. ఆలోచనలు చేస్తూ పోతూ ఉంటే అన్నీ కూడా సాధ్యమే. మనిషికి అసాధ్యం అనే మాటే లేదు, చెయ్యాలి అంతే. తర్వాత మరి పాజిటివ్ థింకింగ్ డెవలప్ చేసుకుంటూ ఉండాలి. నెగిటివ్ని తీసేయాలి, అసలు దగ్గరికే రానియకూడదు. వచ్చిన సెకండ్లో మార్చేయాలి. చెక్ అండ్ చేంజ్, ఈ రెండు లోపల జరుగుతూ ఉండాలి. చెకింగ్, లేదంటే దొంగ దూరిపోతుంది. చెకింగ్ చేసుకుంటుండాలి. రోజు ఒక 5 నిమిషాలైనా. నేనేం చెప్తానంటే రాత్రి పడుకునే ముందు ఆ రోజు ఒక్కసారి అంతర్ముఖి స్థితిలో నీ అంతరాత్మని ఒకసారి పరిశీలించుకో. ఈరోజు నాకు ఏమైనా నెగిటివ్ వచ్చిందా, ఒక్కసారి అట్లా వస్తే దాన్ని ఎట్లా పరివర్తన చేసుకోవాలి, పాజిటివ్ని నెగిటివ్ని పాజిటివ్గా చేసుకోవాలి. అది ఎలా చేయాలి అంటే ఒకటి ఆత్మీయ స్మృతి, నేను ఆత్మ, ఇతరులు ఆత్మ. ప్రతి ఒక్కరిని ఆత్మీయ దృష్టితో ఉండాలి, నేను ఆత్మస్మృతిలో ఉండాలి. అప్పుడు నెగిటివ్ పాజిటివ్గా మార్చుకోగలుగుతాం. ఆత్మాభిమాని స్థితి అంటారు దీనిని. 2 ఉంటాయి, దేహాభిమానము, ఆత్మాభిమానము. ఆత్మాభిమాని స్థితిలో ఉండేటటువంటి వాళ్ళు దాదాపు పాజిటివే ఉంటుంది వాళ్ళకి. ఎవరికి దేహాభిమానంలో ఉంటారో వాళ్ళకి 90% నెగిటివే ఉంటుంది. కాబట్టి ఆత్మస్మృతిలో చేస్తే నువ్వు అన్నీ మంచివే చేస్తాం. పాజిటివ్ థింకింగ్ కొంచెమైనా చాలు, దాని ఎఫెక్ట్ బాగుంటుంది. మనకి ఒక పెద్ద రోగం వచ్చింది, ట్యాబ్లెట్ ఎంత ఉంటుంది? చిన్న ట్యాబ్లెట్తో ఎంత పెద్ద రోగం అయినా పోగొట్టుతాం కదా. సో ఇక్కడ కూడా అంతే అన్నమాట. మనస్సులో రోగాలు, పెద్ద పెద్ద రోగాలు ఉంటాయి, సంవత్సరాలు పీడించే రోగాలు ఉంటాయి. కానీ ఒక చిన్న పాజిటివ్ థింకింగ్ ద్వారా ఎట్లా మానసిక రోగాలైనా నయం చేసుకోవచ్చు అదన్నమాట. ఇది రోజు చేయాలి పాజిటివ్ థింకింగ్. రోజు అనే నేను ఒక పూజ చేస్తూ ఉన్నాను అంటే ఎవ్రీ మినిట్ చేయలేము అక్క. రోజు అంటే జస్ట్ ఒకసారి, ఎప్పుడో ఒకసారి నేను తపస్సు చెయ్యాలి నేను
నాకు టైం ఉన్నా లేకపోయినా ఇది మాత్రం వదలకూడదు. అదే ఇంపార్టెంట్ అన్నిటికీ. ఇది అట్లా అనుకొని చేయాలి. ఉదయం లేవగానే మొట్టమొదటి ఆలోచన ఎవరికి బాగుంటుందో ఆ రోజంతా కూడా వాళ్ళకి బాగుంటుంది. అయితే ఉదయం లేవగానే మొదటి ఆలోచనలు బాగుండాలి అంటే ముందు రోజు రాత్రి పడుకునే ముందు ఆ ఎఫెక్ట్ నెక్స్ట్ డే మార్నింగ్ పైన ఉంటుంది. కాబట్టి ముందు రోజు రాత్రి పడుకునేటప్పుడు మనస్సు ప్రశాంతంగా పెట్టుకొని మనస్సుని క్లీన్ చేసుకోవాలి. క్లీనింగ్ ప్రాసెస్ ఎప్పుడూ లోపల జరుగుతూ ఉండాలి. స్వచ్ఛంగా పెట్టుకొని శాంతిగా పెట్టుకొని హ్యాపీగా తృప్తిగా నిద్రపోవాలి. ఆ తృప్తి ఎప్పుడు వస్తుంది? నేను ఈ రోజంతా ఏదైనా మంచి చేసుంటే ఆ తృప్తి ఉంటుంది. మంచి చేసేది అంటే మళ్ళీ మంచి పనులు ఎన్ని చేయాలో మంచి ఆలోచనలు చేసినా చాలు. మంచి పనుల తర్వాత మంచి ఆలోచనలు చేయండి అంటాను నేను. ఆలోచనలు ఉండే ఆ పనులు అనేవి పుడతాయి. అయ్యే మంచి పనులు అయిపోతాయి. అసలు అదే ఒక పెద్ద మంచి పనే. మంచి ఆలోచనలు చేసేదే మంచి పనే. అట్లా చేస్తూ ఉంటే నిద్ర బాగుంటుంది, డేను బాగుంటుంది, లైఫ్ బాగుంటుంది అదన్నమాట. కాబట్టి మంచి ఆలోచనలు అంటే ఇది మనం డెవలప్ చేసుకునేదానికి రోజు ఒక స్పిరిచువల్ మోరల్ అసలు మంచి అనేది మనుషులు వెతకను కూడా వెతకటంలా ఎక్కడుందనేది. మనం ఏదైనా ఇప్పుడు ఆశ్రమాలకు పోతాం, మంచి స్లోగన్స్ ఉంటాయి. కొంతమంది లైఫ్ హిస్టరీలో మంచి అనేది ఉంటుంది, అది తీసుకోవచ్చు. లేదా ధర్మ గ్రంథాలలోనూ ఉంది. భగవద్గీత, హిందూ ధర్మంలో భగవద్గీతలో ఎంత మంచి ఉంది. లేదా ఈ బ్రహ్మకుమారీస్ డైలీ రెగ్యులర్ క్లాసెస్ ఉంటాయి, మురళి అని చెప్తారు. నిజంగా అది జ్ఞాన అమృతం అన్నమాట. అమృతం ఒక్క బొట్టు తాగినా కూడా ఎంత లోపల మంచి పని చేస్తుంది. అందుకే రెగ్యులర్ ఇక్కడ మురళి క్లాస్ ఉంటుంది. అందులో మనకి బ్లెస్సింగ్స్ ఉంటాయి, స్లోగన్స్ ఉంటుంది, మన ఎన్ని విషయాలు తెలుసుకోవచ్చు. చాలా చోట్ల మనం ఇట్లా మంచి హ్యాబిట్స్ ఇవి చేస్తే మనకి ఆలోచన పాజిటివ్ థింకింగ్ డెవలప్ అయిపోతుంది. అంటే కనీసం ఒక 5 ఆలోచనలు నేను చెప్తాను. ఇది రోజు ఒకసారి చేస్తే చాలదు, ఎన్నిసార్లు చేస్తే అంత ఫలితం. ప్రతిసారి మంచి రిజల్ట్ వస్తుంది. ఓకే. నన్ను నేను ఒక శక్తిశాలి ఆత్మ అయినాను, శక్తివంతమైన ఆత్మను నేను. నన్ను నేను ఎప్పుడూ బలహీనపరచుకోకూడదు, నన్ను నేను ఎప్పుడూ డిగ్రేడ్ చేసుకోకూడదు. ఇన్ఫీరియారిటీ పెరుగుతుంది. ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసము మనలో ఎప్పుడు పెరుగుతుందో అప్పుడు మనోబలం పెరుగుతుంది. కాబట్టి నేను ఒక శక్తివంతమైన ఆత్మనైనాను. నేను జ్ఞాని ఆత్మనైనాను. అంటే నేను తెలివి తక్కువ ఆత్మ కాదు, నేను మంచి తెలివైన రకాల జ్ఞానం నా దగ్గర ఉంది అనేసి. నేను పవిత్రమైనటువంటి వ్యక్తిని, పవిత్ర మనస్సు కలిగిన ఆత్మను. నేను దయాస్వరూపిణి. నేను సదా ఆనందంగా ఉంటాను. దయాస్వరూపిణి మరియు సదా ఆనందంగా ఉండే ఆత్మ. ఆనందం అనేది
ఆత్మ బలాన్ని పెంచుతుంది. అందుకే సంతోషమే సగం బలం అని చెప్తారు. ఆనందం అనేది ఎక్కడ ఉంది? వస్తువుల్లో లేదు, మనలోనే ఉంది. ఆ ఆనందాన్ని మనం అనుభవం చేయాలి. అనుభవం చేస్తూ ఉంటే ఆత్మబలం పెరుగుతుంది. సో ఇట్లా కొన్ని విషయాలు ఎప్పుడు మనం తెలుసుకుంటామో ఆటోమేటిక్గా మన ఆలోచన శక్తిని, సంకల్ప శక్తిని బాగా తయారు చేసుకోవచ్చు. సంకల్పం బలంగా ఉంటే పర్ఫార్మెన్స్ బాగుంటుంది. దాన్నే మనస్సు అంట. మనస్సుని రోజు మనము క్లీన్ చేసుకుంటుండాలి, మేనేజ్ చేయాలి, మరి శుద్ధ ఆలోచనలతో డెవలప్ చేసుకుంటూ ఉండాలి. అలాగే శక్తిని కూడా పెంచుకుంటూ ఉండాలి, సంకల్పాల శక్తి. చాలా బాగుందక్క. ఎక్కడ చదువుకొని లెసన్ ఇది. అంటే బాడీ గురించి అన్ని ప్లేస్లో ఎక్కడ కొట్టినా వస్తుంది, ఇంటర్నెట్లో టైప్ చేసినా వస్తుంది, ఏ పార్ట్ ఎలా వర్క్ అవుతుంది ఏంటి అని. కానీ మనస్సు గురించి ఇంత లోతుగా ఎక్కడ రాదు, వాటి డెఫినేషన్లే దొరకవు మనకి. ఇంకా అలాంటిది ఇంత లోతుగా ఎవరు చెప్పలేదు ఇంతవరకు. ఇంకా సైకాలజీలో వాళ్ళు వేరువేరుగా చెప్తారు కానీ ఈ విధంగా చెప్పలేరు. మీరు చెప్పింది చాలా బాగుంది. ఎన్ని రకాల థాట్స్ అనేవి ఉంటాయి, అసలు వాటిని మనం ఏ విధంగా మార్చుకోవాలి, ఏ విధంగా మార్చుకుంటే మనం అనేది అంత శక్తిశాలిగా తయారవుతుంది, అంత శాంతవంతంగా మారుతుందని చెప్పారు. చాలా థ్యాంక్స్ అక్క. అంటే చూసారు కదా ఈరోజు అక్క ఎంత బాగా చెప్పారు సంకల్పాల గురించి. సంకల్పాలు అంటే మరేంటి కాదు, ఆలోచనలు. అంటే మన మనస్సు ద్వారా చేసేటటువంటి ఆలోచనలు అన్నమాట. ఆలోచనలు ఎన్ని రకాలు అక్క చెప్పినట్లు, పాజిటివ్ థాట్స్, నెగిటివ్ థాట్స్, అలాగే ఇంపార్టెంట్ అండ్ వేస్ట్ థాట్స్ అనేసి. అలా మనం వేటిని పెంచుకోవాలి, ఎక్కువగా పాజిటివిటీని పెంచుకోవాలన్నారు. అలాగే ఒక 5 సూత్రాలు చెప్పారు. సూత్రాలు అంటే 5 మాటలు అనేవి చెప్పారు మనకి. పాజిటివ్ థాట్స్ని ఎలా ప్రతిరోజు మనం డెవలప్ చేసుకోవచ్చు మనలో అనేసి. శక్తిశాలి ఆత్మను, దయాస్వరూపమైన ఆత్మను, నేను జ్ఞాన స్వరూపమైన ఆత్మను, అలాగే ఆనంద స్వరూపాన్ని అని ఇలా చెప్పారు. ప్రతిరోజు కూడా వీటిని మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకు తెలియకుండానే మనలో ఆ పాజిటివిటీ అనేది పెరుగుతూ ఉంటుందన్నమాట. అక్క ఇప్పుడు మనకి ఎంతో చక్కగా చెప్పారు. అలాగే మనందరూ కూడా దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఆలోచనలు అనేవి ఎవ్వరూ చేయరు, స్వయం సెల్ఫ్ అనేది అంటే మన ఆలోచనలు మనమే చేస్తాము, వేరే వాళ్ళు ఎవరు చేయరు. మనం హ్యాపీగా ఉన్నామంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఎలా హ్యాపీగా ఉంటారు, అలాగే మనం ఆ ఆలోచనలు కూడా చేస్తూ ఉండాలి అన్నమాట. ఇంకొక మెయిన్ పాయింట్ అక్క చెప్పారు మనకి ఈరోజు, మనం తినే భోజనం అంటే మనం తీసుకునే ఆహారం అనేది మన ఆలోచనలకి మూల కారణం అని చెప్పారు. కాబట్టి మనం ఏదైతే తింటున్నామో, ఎక్కడైతే తింటున్నామో ముందుగా ఆలోచించి తీసుకోవాలి. ఆ ఫుడ్ కూడా ఎలాంటి కారణం అవబోతుంది, మన ఆలోచనలకి ఎలా దారి తీస్తుంది అనే విషయం కూడా. అంటే అందరూ శుద్ధమైన ఆలోచనలు చేస్తూ పాజిటివిటీతో హ్యాపీగా ఉండాలని మేము కోరుకుంటున్నాము. ఇంకొక రోజు ఇంకొక మంచి టాపిక్తో మేము ముందుకు వస్తాము. అంతవరకు